ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ బైపీసీకి సంబంధించి బీఎస్సీ హార్టికల్చర్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఓన్లీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మాత్రమే స్టార్ట్ అయింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్కి సంబంధించి డేట్స్ ఇంకా పబ్లిష్ కాలేదు. మిగతా కోర్సెస్కి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో డీటెయిల్స్ చెప్తాను. వీడియో లైక్ చేసి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 1 మంత్ మీకు ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మన ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో అది పెయిడ్ గైడెన్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది వాట్సాప్ ద్వారా కానివ్వండి, అలాగే డైరెక్ట్ కాల్ ద్వారా కూడా మీరు నాతో కాంటాక్ట్లో ఉండవచ్చు. సో ఇక్కడ మెయిన్గా మనకి కౌన్సిలింగ్ అనేది బీఎస్సీ హార్టికల్చర్కి ఈ రోజు నుంచే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయి. సో లాస్ట్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ ఆగస్ట్ 9th వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫేజ్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ కానివ్వండి, సెకండ్ ఫేజ్ కానివ్వండి, ఫైనల్ ఫేజ్కి సంబంధించి వెబ్సైట్లో డీటెయిల్స్ అప్డేట్ చేస్తామని చెప్పారు. సో నెక్స్ట్ అగ్రికల్చర్ అలాగే వెటరీ సైన్స్కి కూడా ఇలా ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. ఓకేనా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అంటే మీకు ఆగస్ట్ 2nd వీక్లో ఈ హార్టికల్చర్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఈ ఆగస్ట్ 2nd వీక్ అంటే ముందే మనకి వెటరీ కౌన్సిలింగ్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేదా రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ కావడానికి అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ ఏమేమి కాలేజెస్ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్ కానివ్వండి, గవర్నమెంట్ కాలేజెస్ అనేది లిస్ట్ ఇచ్చారు. సో ఇవి గవర్నమెంట్ కాలేజెస్, ఇవి అఫిలియేటెడ్ కాలేజెస్ అంటే ప్రైవేట్ కాలేజెస్. సో ప్రైవేట్ కాలేజెస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఫీజు ఎంత ఉందనేది చూద్దాం. ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే మీకు 360 సీట్స్ అనేది గవర్నమెంట్ కాలేజెస్ సీట్స్. నెక్స్ట్ 13 సీట్స్ అనేది పేమెంట్ సీట్స్. అంటే మీకు గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్న 13 పేమెంట్ సీట్స్. నెక్స్ట్ ఇక్కడ 168 సీట్స్ ఉన్నాయి కదా, ఈ 168 సీట్స్ అనేది ఈ అఫిలియేటెడ్ కాలేజ్ ప్రైవేట్ కాలేజెస్లో ఉన్న సీట్స్ అన్నమాట. సో మీకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే, లేదా పేమెంట్ సీట్ వస్తే, లేదా అఫిలియేటెడ్ అంటే కేటగిరీ ఏ సీట్స్ అంటే ప్రైవేట్ కాలేజ్లో సీట్ వస్తే సపరేట్గా ఫీ స్ట్రక్చర్ అయితే ఉంది. ఇక్కడ మీకు ఫీ స్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు గవర్నమెంట్ కాలేజ్లో కౌన్సిలింగ్ ద్వారా సీట్ వస్తే 56,000 అనేది పర్ సెమిస్టర్కి ఉంటుంది. అదే మీరు గవర్నమెంట్ కాలేజ్లో చేయాలనుకుంటే పర్ సెమిస్టర్కి 1,50,000 అనేది పేమెంట్ సీట్స్లో ఉంటుంది. నెక్స్ట్ అఫిలియేటెడ్ కాలేజ్ అంటే ప్రైవేట్ కాలేజ్, వీటిని కేటగిరీ ఏ సీట్స్ అంటారు. ఈ కేటగిరీ ఏ సీట్స్లో మీకు సీట్ వస్తే ఇక్కడ కాలేజ్ వైజ్గా ఇవ్వడం జరిగింది. మీకు ప్రైవేట్ కాలేజ్లో కన్వేర్ కోటాలో ఎన్ఎస్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్లో సీట్ వస్తే 44,000, శ్రీకృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్లో సీట్ వస్తే 77,000, జేసీ దివాకర్ రెడ్డి హార్టికల్చర్ కాలేజ్లో సీట్ వస్తే 65,000, కేవీఆర్ కాలేజ్లో సీట్ వస్తే మీకు 38,000 ఫీజు అనేది ఉంటుంది. ఇది కన్వేర్ కోటా ఫీజు. అదే మీకు మేనేజ్మెంట్ కోటాలో కావాలనుకుంటే 88,000, 1,55,000, అలాగే 1,30,000, 77,000 కాలేజ్ వైజ్గా ఇలా ఇవ్వడం జరిగింది. సెమిస్టర్కి మీరు ఈ ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్కి సంబంధించి లిస్ట్ ఇచ్చారు. మీకు ఇంటర్మీడియట్కి సంబంధించి మెమో, అలాగే ఎంసెట్ హాల్ టికెట్, ఎస్ఎస్సి మెమో, క్యాస్ట్ సర్టిఫికేట్, ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్. ఓసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండదు. నెక్స్ట్ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ డీటెయిల్స్, అలాగే నాన్ లోకల్ వాళ్ళకి రెసిడెన్సీ సర్టిఫికేట్. నెక్స్ట్ మీ యొక్క ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మీ కాలేజ్ నుంచి, అంటే మీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. ఎవరికైతే ఫార్మర్ కోటా ఎలిజిబిలిటీ ఉందో ఆ ఫార్మర్ కోటాకి సంబంధించి ఫామ్ 1, ఫామ్ 2 దానికి సంబంధించిన ప్రూఫ్ ఉండాలి. మినిమం 1 acre అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే మీరు ఫార్మర్ కోటాకి ఎలిజిబుల్. అలాగే నాన్ మున్సిపల్ ఏరియాలో అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్లో మీరు 4 years చదివినట్లుగా సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేస్తే మీరు ఫార్మర్ కోటాకి ఎలిజిబుల్ అవుతారు. సో ఇది ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి నెంబర్స్, ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు, కాలేజ్ వైజ్గా డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. సో ఇది కౌన్సిలింగ్ సంబంధించి రిజిస్ట్రేషన్స్. నెక్స్ట్ మనకి అగ్రికల్చర్ హార్టికల్చర్కి వచ్చేది వెటరీ అగ్రికల్చర్కి సంబంధించి తొందరలోనే కౌన్సిలింగ్ నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ అవుతాయి. వచ్చిన వెంటనే మన ఛానల్ అప్డేట్ చేస్తాను. మీకు ఏమైనా పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కంప్లీట్గా పెయిడ్ గైడెన్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. కంప్లీట్గా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీ వాట్సాప్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేసి మాట్లాడచ్చు, నాతో కాంటాక్ట్లో ఉండొచ్చు. ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.